కీర్తిశేషులు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దల కూతురైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే షర్మిలారెడ్డి గారు ఉన్నారో ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్లు యావత్ మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గడప కూడా తలుపు తట్టి వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకునేటువంటి మహానాయకురాలు షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు ఏదైతే తప్పు చేస్తే ఎంతటి వారైనా కూడా నిలదీసే స్వభావం కలిగిన మహిళా నేత. అదేవిధంగా సొంత అన్ననైనా కూడా ఈరోజు ఏదైనా తప్పులు జరిగింటే కూడా మాట్లాడుతూ అనునిత్యం ప్రశ్నిస్తుంటే ఒకే ఒక గొంతు ఉందంటే రాష్ట్రంలో అటు పోయిన అవినీతి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడుండే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు గళమెత్తా అన్నారంటే మిగతా ఏ పార్టీలు కూడా గళమెత్తడంలే. కేవలం కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు అహర్నిశలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకమైతే కావాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉండంటే ఈరోజు ఇందిరాగాంధీ తర్వాత ముఖ్య మహిళ అని ఎవరన్నా అంటే అది కేవలం షర్మిలారెడ్డి గారికే చెందుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు షర్మిలా మేడం గారు ఎన్నో చేసుకోవాలని, అదేవిధంగా రాబో కాలానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా 2029లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని మరొక్కసారి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ ద్వారా షర్మిలారెడ్డి గారికి ఏదైతే పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కాంగ్రెస్ పార్టీలో బలంగా కష్టపడే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ.